హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 350కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి లెనోవా నుంచి లెనోవా Z6 Pro ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలిసి. ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు ఏప్రిల్ 23వ తారీఖున అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ సంబంధించి మనకి వీళ్ళు ఒక పోస్టర్ను కూడా అయితే రివీల్ చేశారనమాట. JD.comలో చైనాలో ప్రీ బుకింగ్ ఆర్డర్లు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకుంటే ఈ మొబైల్ మనకి 4 కెమెరాలతో అంటే క్వాడ్ కెమెరాస్తో ఈ మొబైల్ రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఉంటుందంట. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది. 6.4 ఇంచెస్ మనకి డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా 4000 mAh బ్యాటరీతోనూ 6GB 8GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది అన్నట్టుగా మనకైతే సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మనకి ఈ మొబైల్ మరి ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్కి యాపిల్కి వార్ జరిగిన సంగతి మనందరూ తెలుసు. దీని మీద వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ యాపిల్ మీద కేసు వేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు వచ్చేసరికి ఏదైతే కేసు ఉందో దాన్ని కూడా విత్డ్రా చేసుకున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి క్వాల్కామ్ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో సో మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 30 బిలియన్ వరకు పెరిగినట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. 30 బిలియన్ అంటే మనకి 2,08,000 కోట్లు రూపాయల వరకు మార్కెట్ వాల్యూ అయితే పెరిగిందంట. సో ఇప్పుడు మనకి రాబోయే ఏదైతే యాపిల్ మొబైల్స్ ఉన్నాయో ఇందులో ఏదైతే 5G మోడెం ఉంటుందో అది వచ్చేసరికి ఇప్పుడు క్వాల్కామే అందించబోతుంది అన్నట్టుగా న్యూస్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్లో చాలా వరకు మొబైల్స్ మనకి 5G నెట్వర్క్తో అయితే మొబైల్స్ వచ్చేస్తున్నాయి. బట్ వచ్చేసరికి యాపిల్కి ఎటువంటి మార్గం లేదు, 5G మోడెం వాళ్ళ దగ్గర లేదు. సో తీసుకోవాలనుకుంటే శాంసంగ్ దగ్గర నుంచి, హువావే దగ్గర నుంచి, మీడియాటెక్ నుంచి తీసుకోవాలి, లేదంటే ఇంటెల్ నుంచి తీసుకోవాలి. ఇంటెల్ వచ్చేసరికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్లో కొంచెం ఫెయిల్యూర్స్ అయితే వీళ్ళు చూశారు. ఈ క్వాల్కామ్తో ఉన్నంత మార్కెటింగ్ వీళ్ళకి వచ్చేసరికి ఇంటెల్తో లేదు. సో అందువల్ల వీళ్ళు వచ్చేసరికి కాంప్రమైజ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్లో మనకి ఫైండ్ మై ఐఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అంటే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా మనం మన మొబైల్ పోయినా మన మొబైల్ ఎక్కడుందో మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఈ ఫీచర్ని ఇంకోటిసరికి మనకి ఫైండ్ మై ఫ్రెండ్ ఈ రెండు ఫీచర్స్ని మెర్జ్ చేస్తున్నట్టు, అంటే రెండింటిని కంబైన్ చేసి ఒక కొత్త పేరుతో వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. సో ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి వైఫైతో కనెక్ట్ అయ్యి ఉన్నా లేకపోతే సెల్యులార్తో కనెక్ట్ అయ్యి లేకపోయినా సరే ఈ రెండింటితో సంబంధం లేకుండా మన ఫోన్ పోతే ఎక్కడున్నా సరే మనం ఈ ఫీచర్ ద్వారా మనం ఫోన్ అయితే ట్రాక్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఫోన్ ఇచ్చాం, లేదంటే మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో వాళ్ళ ఫోన్ని మనం ఫైండ్ చేయాలన్నా, లేదా మన ఫోన్ పోయింది, సో ఎలా ఫైండ్ చేయాలన్నా మొబైల్ ఆన్లో ఉంటే సరిపోతుంది అనమాట. సో మొబైల్ ఆన్లో ఉంటే వీళ్ళు జీపీఎస్ సహాయంతో, అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ సహాయంతో వీళ్ళు ఆ ఫోన్ అయితే ఫైండ్ చేసి మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు, అంటే వాళ్ళని మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. ఈ ఫీచర్ని వచ్చేసరికి వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టుగా త్వరలో రాబోయే ఏవైతే కొత్త మొబైల్స్ ఉన్నాయో యాపిల్ మొబైల్స్ అందులో వచ్చేసరికి ఆ హార్డ్వేర్ ఈ ఫీచర్కి సపోర్ట్ చేసే విధంగా అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. ప్రతి మొబైల్లో మనకి ఈ ఫీచర్ ఉంటే ఫోన్ పోయిందన్న బాధ ఉండదు. అవతల వాళ్ళు సిమ్ మార్చినా, నెట్వర్క్లో ఉన్నా లేకపోయినా ఫోన్ ఆన్లో ఉంటే చాలు మనం ఈజీగా మన ఫోన్ ఎక్కడుందో ఫైండ్ చేయొచ్చు. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈజీగా ఫైండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అలాగే మనకి యాపిల్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ అంటే 2020 మార్చ్ కల్లా ఇంకో కొత్త మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 4.7 ఇంచెస్ LCD స్క్రీన్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అన్నట్టుగా రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సో చూద్దాం మరి వీళ్ళు ఇంతకుముందు కూడా చాలా రూమర్స్ అయితే ఇలాగ మనకు వచ్చినాయి. SEలో మనకి 2 వస్తుంది, అంటే SE సిరీస్ తీసుకొచ్చారు కదా, సో అందులో వేరే వేరియంట్ వస్తుంది అన్నట్టుగా చాలామంది అయితే వెయిట్ చేశారు. బట్ వచ్చరికి వీళ్ళు తీసుకురాలేదు. ఇప్పుడు కూడా సేమ్ అయ్యే రూమర్స్ అయితే అనిపిస్తున్నాయి. ఇది కంఫర్ట్ సైజ్ ఉంటుంది అనమాట. 4.7 ఇంచెస్ అంటే మనకి చిన్న సైజులో వస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి శాంసంగ్ బడ్స్, ఇప్పుడు ఏవైతే ఈ శాంసంగ్ బడ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసరికి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ద్వారా మీకు ఇందులో వచ్చేసరికి బిక్స్బై సపోర్ట్ని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. అలాగే వచ్చేసరికి ఏదైతే గెస్చర్స్ ఉంటాయో సో గెస్చర్స్ కూడా మనం ఈ బడ్స్తో కంట్రోల్ చేసుకునే విధంగా ఈ అప్డేట్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అప్డేట్ ఫైల్ సైజ్ చూసుకుంటే 1.36 MB మనకి అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా బడ్స్ వాడుతుంటే లేటెస్ట్ బడ్స్ అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ వచ్చి ఉంటుంది. అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ M20 ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా, సో ఇప్పుడు ఈ మొబైల్ కూడా వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో వచ్చేసరికి వీళ్ళు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ని అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే పర్ఫార్మెన్స్ మనకి ఛార్జింగ్ విషయంలో ఇంకొంచెం స్పీడ్గా ఎక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ A5 2017 ఎడిషన్, అలాగే A8 2018 ఎడిషన్, అలాగే మనకి J5 ప్రైమ్ ఈ మూడింటికి వచ్చేసరికి ఇప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుందన్నమాట. ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీకు ఇప్పుడు వీటికైతే రోల్ అవుట్ అవుతుంది. మీరు ఎవరైనా ఈ 3 మొబైల్స్లో ఏదో మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే మనకి శాంసంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలుసు. ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 26వ తారీఖున US లో అయితే వీళ్ళు సేల్లో కూడా తీసుకురాబోతున్నారు, ఓపెన్ సేల్లోకి. దీనికి సంబంధించి వీళ్ళు ప్రీ బుకింగ్ ఆర్డర్లు కూడా అయితే తీసుకోవడం అయితే మొదలు పెట్టారు కదా. సో ఇప్పుడు ఈ సందర్భంగా వీళ్ళు వచ్చేసరికి రిలీజ్కి ముందే, అంటే వీళ్ళు సేల్కి తీసుకొచ్చి
తీసుకొచ్చే ముందే ఎవరైతే బిగ్ యూట్యూబర్స్ పెద్ద యూట్యూబర్స్ ఉంటారో టెక్నాలజీకి సంబంధించి వీళ్ళకి వచ్చేసరికి కొన్ని మొబైల్స్ అయితే వీళ్ళు పంపించారనమాట. సో ఇందులో కొంతమంది యూజర్స్కి వచ్చేసరికి ఎవరైతే వాళ్ళు చెక్ చేస్తున్నారో అక్కడ వచ్చేసరికి స్క్రీన్ డ్యామేజింగ్ ఇష్యూ అయితే బయటకు వచ్చింది. ఏదైతే మెయిన్ స్క్రీన్ ఉంటుందో ఓపెన్ చేస్తే లోపల ఉండే మెయిన్ స్క్రీన్లో వచ్చేసరికి స్క్రీన్ డ్యామేజింగ్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. కొంతమందికి వచ్చేసరికి కొంతమంది కంటే కొంతమంది కాదు, ఒకరికి వచ్చేసరికి స్క్రీన్ అయితే బ్రేక్ అయింది, ఇంకొకరికి వచ్చేసరికి స్క్రీన్కి వచ్చేసరికి ఒక డెడ్ లైన్స్ అయితే పడ్డాయి అనమాట. మనకి ఏవైతే పిక్సెల్స్ ఉంటాయో పిక్సెల్ డెడ్ లైన్స్ అయితే పడి, ఇంకొకరికి వచ్చేసరికి స్క్రీన్ ఫ్లెక్కరింగ్ అవుతుంది. ఫ్లెక్కరింగ్ అంటే వన్ సైడ్ స్క్రీన్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసరికి స్క్రీన్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఈ విధంగా ఇంకొకరికి వచ్చేసరికి ఒక స్క్రీన్ అనేది ఒక సైడ్ పూర్తిగా పనిచేయడం మానేసి ఇలాగ ఒక మొత్తం 5 కంప్లైంట్స్ అయితే నోటీస్ అయినాయి అనమాట. సో వీళ్ళు పంపించింది మాక్సిమం 10 మందికో ఎంతమందికో పంపించారు. బట్ వచ్చేసరికి 10 మందిలో 5 ఫోన్స్ వచ్చేసరికి ఈ రకంగా డ్యామేజ్ అయినట్టుగా అయితే న్యూస్ అయితే బయటకు వస్తుంది. దీనికి సంబంధించి ట్విట్టర్లోనూ అలాగే వచ్చేసరికి కొన్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కూడా హల్చల్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ కాస్ట్ కూడా చూసుకుంటే తక్కువ ఏం లేదు, $1,40,000 అంటే $, మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే $1,40,000 వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ టైంలో ఇలాంటి ప్రాబ్లం రావడం అనేది చాలా అంటే చాలా వీళ్ళకి మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే బ్రాండ్కి చాలా పెద్ద డ్యామేజ్. గతంలో చూసుకుంటే Note 7 అనుకుంటా. సో ఇదే విధంగా అయితే బ్యాటరీ ఫైరింగ్ ఇష్యూలో మనకి ఇలాగే వీళ్ళు శాంసంగ్ వచ్చేసరికి డ్యామేజ్ ఏర్పడింది బ్రాండ్కి వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా ఏర్పడే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు ఏదైతే ప్రీ బుకింగ్ ఆర్డర్లు తీసుకున్నారో వీటిని కూడా వీళ్ళు ఆఫ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మనకి తెలిసినంత వరకు 26th ఈ మొబైల్ని వచ్చేసరికి సేల్లోకి తీసుకురాపోవచ్చు అన్నట్టుగా అయితే న్యూస్ కూడా ఉంది. సో వీళ్ళు మనకి ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 3 lakhs టైం వీళ్ళు ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసామని చెప్పి వీళ్ళైతే చెప్పారు మొబైల్స్ని వచ్చేసరికి. అయినప్పటికీ వీళ్ళు ఎక్కడో కొద్దిగా ఒక అనుమానం అయితే ఉండిపోయింది. అందుకని చెప్పి వీళ్ళు వచ్చేసరికి సెలెక్టెడ్ కంట్రీస్లోనూ లిమిటెడ్గానే డివైసెస్ తీసుకొస్తామని చెప్పి వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా చెప్పారు. సో ఇప్పుడు చూసుకుంటే దగ్గర 5 ఫోన్లు తీసుకొచ్చి జస్ట్ మన టెస్టింగ్ పర్పస్లోనే 5 ఫోన్లు ఫెయిల్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మనకి వీళ్ళు మరి ఇది మొదటి మొబైల్ ఇదే ఇలాంటిది ఉంటాయి. మరి పొద్దున హువావే కూడా తీసుకొచ్చే మొబైల్ మీద మరిన్ని చెకింగ్లు అయితే చేసుకోవాలి. మోటరోలా తీసుకొస్తుంది, చాలా వరకు ఫోల్డబుల్ మొబైల్స్ని తీసుకొద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. సో మరి చూద్దాం మరి ఏమవుతుందో ఏంటో అనేది. ఇక అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ A60 అలాగే A40s ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి సైలెంట్గా ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసేసింది. ఒకసారి మొబైల్స్ స్పెక్స్ ఆ తర్వాత మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. మనం ముందుగా శాంసంగ్ గెలాక్సీ A60 మొబైల్ డిస్ప్లే కనుక చూసుకున్నట్టే డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.3 inches 19.5:9 aspect రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇన్ఫినిటీ ఓతో వస్తుంది. ఇన్ఫినిటీ ఓ అంటే మనకి పంచ్ ఓల్తో అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇంక ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 32 మెగాపిక్సెల్, ఇంకోసారికి 8 మెగాపిక్సెల్, మరొకసారికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా కూడా మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో 1 UI తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బిల్ట్ ఇన్ NFC-తో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు. రేర్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ అయితే మౌంట్ చేసి ఉంటుంది. ఇంకోటిసరికి A40s ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.4 inches 19:9 aspect రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మనకు సూపర్ AMOLED డిస్ప్లే. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి ఇన్ఫినిటీ యూ ఉంటుంది, అంటే వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే Exynos 7904 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు చాలా వాటికి అయితే యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి M20లో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ చూడడానికి ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 13 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్, మరో అది 5 మెగాపిక్సెల్. సో ఆండ్రాయిడ్ పైతో 1 UI-తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే రేర్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ అయితే మౌంట్ చేసి ఉంటుంది. ఇంక ఈ మొబైల్స్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకి చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే A60 ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు $20,700 పెట్టారు. ఇంకా మనకి ఏదైతే 40s కనుక చూసుకుంటే A40s కనుక చూసుకుంటే $15,600 పెట్టారు. సో ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి చైనాలో తీసుకొచ్చారు. మనకి త్వరలో ఇండియాలో కూడా తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రైజెస్ చూస్తే మాత్రం మంచి ప్రైస్ లో తెచ్చారు. ఇదే ప్రైస్ లో వచ్చేసరికి మన ఇండియాలో తీసుకొస్తారో లేదు చూడాలి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Y3 ఈ మొబైల్ తీసుకురాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 24వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి వీళ్ళు వచ్చేసరికి ఒక టీజర్ని అయితే తీసుకొచ్చారు. ఈ టీజర్ ద్వారా వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వరకు Y సిరీస్లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు దగ్గర 70 లక్షల డివైసెస్ వరకు వీళ్ళు అమ్మినట్టుగా అయితే ఈ టీజర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ Y1 Y2 నెక్స్ట్ వచ్చేసరికి Y3కి క్వశ్చన్ మార్క్ పెట్టయితే ఈ టీజర్ని అయితే తీసుకొచ్చారు. అలాగే వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది.
అని గ్రేడియంట్ డిజైన్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది అన్నట్టుగా మరో పోస్టర్ ద్వారా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి హానర్ 20 Pro ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు మే 21వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ సంబంధించి మనకు ఇమేజ్ అయితే రెండర్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు 4 కెమెరాలతో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి ఒకటి మనకి పెరిస్కోప్తో అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది అన్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. సో మెయిన్ కెమెరా ప్రైమరీ కెమెరా కనుక చూసుకుంటే 48 మెగాపిక్సెల్ ఉంటుంది. మరో కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకా 4వ కెమెరా వచ్చేసరికి మనకి TOF కెమెరా ఉంటుంది, అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ 3D కెమెరా అనమాట. ఇంకా అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి గ్రేడియంట్ డిజైన్ లోను కిరిన్ 980 ప్రాసెసర్ తోను 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే వచ్చేసరికి 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 3650 mAh బ్యాటరీతో. ఇంకా అలాగే ఈ మొబైల్ ప్రైస్ కూడా చూసుకుంటే మనకి 31,100 రూపాయలు చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసుకుంటే ఉంటుంది అన్నట్టుగా మనకి ఎక్కడైతే తెలుస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 3 అండ్ 3T ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పై కమ్యూనిటీ బీటా అప్డేట్ని ఈ రోజు అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇంకా మనకి త్వరలో వచ్చేసరికి ఇందులో స్టేబుల్ మనకి ఆండ్రాయిడ్ పై అప్డేట్ని అయితే చూడడానికి ఉంటుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి OnePlus 7 అండ్ 7 Pro ఈ రెండు మొబైల్స్ అయితే మనకి త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ట్విట్టర్లో OnePlus CEO వచ్చేసరికి ఒక చిన్న వీడియో అనమాట. సో దీన్ని అయితే ఇతను టీజ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఫాస్ట్ అండ్ స్మూత్ అని చెప్పేసి అయితే తనైతే టీజ్ చేస్తున్నాడు. మనకున్న సమాచారం బట్టి చూసుకుంటే మనకి OnePlus 7 Pro ఏదైతే ఉందో ఇందులో వచ్చేసరికి డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి Quad HD ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. అలాగే వచ్చేసరికి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా చూసుకుంటే మనకి 90 Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ ఉంటుంది అన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హాట్స్టార్ నుంచి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మంత్లీ ప్లాన్ ని పెంచినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. గతంలో వచ్చేసరికి 199 రూపీస్ మంత్లీ అయితే ఉండేది. ఇయర్లీ కనుక చూసుకుంటే 999 ఉండేది, అంటే 999 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి మంత్లీ ప్లాన్ వీళ్ళైతే కొంచెం పెంచారు, అంటే మనకి 299 రూపాయలు చేశారు. ఇయర్లీ ప్లాన్ అయితే అలాగే ఉంటుంది, 999 అయితే ఉంటుంది. సో వీళ్ళు పెంచడానికి కారణం ఇప్పుడు డిస్నీ వచ్చేసరికి స్ట్రీమ్ సర్వీస్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. డిస్నీ సర్వీస్ కి వీళ్ళు వచ్చేసరికి హాట్స్టార్ ఏదైతే ఉందో ఇది మనకి అనుబంధ సంస్థ అనమాట. సో వాళ్ళు అది లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి దాని ఎఫెక్ట్ దీని మీద పడింది అన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నూబియా నుంచి నూబియా మ్యాజిక్ 3 ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 28వ తారీఖున లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళు వచ్చేసరికి ఒక పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. ఇది ఒక గేమింగ్ మొబైల్ అనమాట. ఇందులో కనుక చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఇందులో లిక్విడ్ కూలింగ్, ఎయిర్ కూలింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది, గేమింగ్ మొబైల్ కాబట్టి. ఈ మొబైల్లోని స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 12GB ఉంటుంది, ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది, బ్యాటరీ చూసుకుంటే 3800 mAh బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట. ఇంకా 4D వైబ్రేషన్ ఫీచర్తో అయితే ఇది వస్తుంది. మనం ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి షాక్ టైప్ అయితే అనిపిస్తుంటుంది అనమాట ఈ 4D వైబ్రేషన్ ఉండడం వల్ల. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 28వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ హబ్ 2S 50 ఇంచెస్ ఈ రోజు వచ్చేసరికి యూఎస్లో అయితే లాంచ్ చేసింది. ఈ రోజు నుంచే సేల్లో కూడా వీళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి 50 ఇంచెస్ టీవీ లాగా అయితే ఉంటుంది. ఇది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Windows 10 కస్టమైజ్డ్ చేసింది Windows 10తో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి SSD 128GB SSDతో అయితే ఇది వస్తుందన్నమాట. ఇక ఈ హబ్ ప్రైస్ కనుక చూసుకుంటే $8,999 అయితే పెట్టారు. అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చూసుకున్నట్టయితే 6,25,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో వీళ్ళు 85 ఇంచెస్ వర్షన్ కూడా త్వరలో తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.